హాయ్ అండి, వెల్కమ్ టు శివాటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం వచ్చేసి అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చినామండి. అదేంటంటే జూన్ 20వ తారీఖుని అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి అమౌంట్ అయితే రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. కానీ దానికి సంబంధించిన అమౌంట్ అయితే ఈ నెల 20వ తేదీ అయితే జమ చేయడం అయితే జరగలేదు. ఎందువల్ల జరగలేదు, అదేవిధంగా ఎప్పుడు అమౌంట్ రిలీజ్ చేస్తారు, అదేవిధంగా మొత్తం డీటెయిల్స్ అని ఈరోజు వీడియోలో మనం తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా మీరు మీ మొబైల్లోనే ముందుగానే మన ఛానల్ ద్వారా అయితే చూడొచ్చండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ పక్కన ఉండే గంట సింబల్ని అయితే క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ అయితే మీకు మీ మొబైల్లో వస్తుంది. ప్లీజ్ అండి మన ఛానల్ అయితే లేట్ చేయకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకైతే లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్తున్నాం. ముందుగా వచ్చేసి అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి నిధులైతే రాష్ట్ర ప్రభుత్వం 20వ తేదీనే మన అకౌంట్లో అయితే జమ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కానీ అయితే దానికి సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ చేయలేదు. ఎందువలనంటే ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి అమౌంట్ పిఎం కిసాన్కి అమౌంట్ సంబంధించి దీనికి రెండు ముడిపడి అయితే ఉందండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ అమౌంట్ రిలీజ్ చేస్తుందో అదే తారీఖునైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి అమౌంట్ కూడా రిలీజ్ చేస్తామైతే చెప్పడం అయితే జరిగింది. కేంద్ర ప్రభుత్వం అయితే దీన్ని అయితే పోస్ట్పోన్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఈ నెల 28వ తేదీ అయితే అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించిన అమౌంట్, అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ రెండు రిలీజ్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. మరి చూడాలి, అలా 28వ తేదీ రిలీజ్ చేస్తారు లేదంటే మళ్ళీ ఏమైనా డేట్ పోస్ట్పోన్ చేస్తారో తెలియదు. మొత్తానికి అయితే తెలిస్తేనే మీకైతే వెంటనే మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను. అదేవిధంగా చాలామంది రైతులకైతే ఈకేవైసీ చేయించుకోమని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించి రెండింటికి సంబంధించి పిఎం ఈకేవైసీ అనేది చాలా ముఖ్యమైన అంశం అండి. ఎందుకంటే ఈకేవైసీ చేయించుకోకపోతే వాళ్ళకైతే నిధులు అయితే రావు అని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. ఈ ఈకేవైసీ అంటే పిఎం కిసాన్ సంబంధించిన ఈకేవైసీ అయితే ఓటీపీ ద్వారానే చేసుకోవచ్చు. pmkisan.gov.in వెబ్సైట్లో అయితే మనం అయితే మన ఈకేవైసీ అదేవిధంగా ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అయితే ఓటీపీ ద్వారా అయితే ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి మొత్తం అయితే 46 లక్షల మందికి అయితే రైతులకైతే రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. అందులో 45 లక్షల మందికి అయితే ఈకేవైసీ అయితే బాగా ఉంది, అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ అయితే తెలియజేయడం జరిగింది. అందులో 150,000 మందికి మాత్రమైతే ఈకేవైసీ లేదు, వాళ్ళైతే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుందండి. ఎందుకంటే వివరాలన్నీ కరెక్ట్గా ఎవరికైతే లేవో అటువంటి వారు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది నమోదు చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎవరైనా అన్నదాత సుఖీభవకి అప్లై చేస్తున్నా కానీ అదేవిధంగా వెబ్లాండ్లో ఎవరైనా డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా లేకపోతే ఇలాంటి వారందరికీ ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఈకేవైసీ అనేది మన యొక్క గ్రామ సచివాలయంలో వ్యవసాయ అధికారి అయితే ఈకేవైసీ అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క సైట్లో వాళ్ళ యొక్క లాగిన్లో కొంతమంది పేర్లు అయితే రావడం జరిగింది. మీ పేరు అందులో ఉందో లేదో మొత్తానికైతే మనం వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ .ap.gov.in వెబ్సైట్లో కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ స్కీమ్కి సంబంధించి మన యొక్క స్టేటస్ అనేది మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా అయితే తెలుసుకోవచ్చండి. కానీ ఆ సైట్ అయితే ఇంకా వర్కింగ్లో లేదు. 2-3 రోజులు అయితే టెక్నికల్ ప్రాబ్లం వల్ల మళ్ళీ 2-3 రోజుల్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. మొత్తానికైతే ఈ అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సంబంధించి అమౌంట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం 20,000 వరకు పెంచడం అయితే జరిగింది. అది మీకు కూడా తెలుసు. అందులో 7,000 అంటే మొదటి విడత సంబంధించి పిఎం కిసాన్ సంబంధించిన 2,000, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన 5,000 మొత్తం 7,000 అయితే మన యొక్క రైతుల ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుందండి. అది వచ్చేసి 20వ తేదీ అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. మరి దానికి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ అండి మన ఛానల్ని ఇంకా ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.